నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డిపై గుస్సా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రేవంత్ తన మార్కుని ప్రతి చోట్ల చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాని విషయంలో ఎవరికి కూడా రేవంత్ తీరు నచ్చట్లేదు. సో ఇప్పుడు రేవంత్కి ఎందుకు హోంశాఖ షాక్ ఇచ్చింది అంటే, ఆ ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన నిధులను ఫస్ట్ వాడుకోండి, దాని తర్వాత వరద సహాయం చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు ఎన్డీఆర్ఎఫ్ నిధులు 200 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాలో భర్తీ చేసి ఉన్నాయి. అవి వాడుకున్న తర్వాతనే మిగతా మేము విడుదల చేస్తామని కూడా రేవంత్ రెడ్డి అండ్ టీంకి గట్టి షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒక్కసారి మన తెలంగాణ టీవీ వెబ్సైట్లో ప్రచురించడం జరిగింది. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో సంభవించిన వరద నష్టం వివరాలు నివేదిక ఇప్పటి వరకు తాము అందజేయలేదని తక్షణమే పంపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ కోరింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కేంద్ర డిసాస్టర్ మేనేజ్మెంట్ శాఖ డైరెక్టర్ అశ్విన్ గవాయ్ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో వరద నష్ట వివరాలు నిర్దిష్ట ఫార్మాట్లో తక్షణమే పంపాలని కోరింది. 1345 కోట్లు ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని వాటిని వాడుకోవాలని సూచించింది. చూసారు కదా, 1345 కోట్లు అంటే దాదాపు 1345 కోట్ల రూపాయలు ఎన్డీఆర్ఎఫ్ అకౌంట్లో ఉన్నాయి. ఆల్రెడీ మీరు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్లో ఉన్నాయి, అవి మీరు వాడుకోండి, దాని తర్వాత మీరు మా జోలికి రండి అని ఖరాఖండిగా చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమో మా దగ్గర ఖజానా ఏమీ లేదని ఒత్తాసులు పలుకుంటూ వచ్చింది. మళ్ళీ ఈ ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన ఫండ్ ఎక్కడికి పోయింది ఏంటి అనేది కూడా ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దాని తర్వాత ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉందని వాటిని వాడుకోవాలని సూచించింది. అయితే తెలంగాణలో భారీ వర్షపాతం వరదలతో పలు జిల్లాల్లో నీటి మొత్తం మునిగి స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ స్టేట్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చిందని తెలిపింది. ఇందుకు సంబంధించిన రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ కోసం పడవలు ప్రాణాలు కాపాడేందుకు పరిరక్షణతో పాటు 7 ఎన్డీఆర్ఎఫ్ బలగాలను 2 వైమానిక దళాలకు చెందిన హెలికాప్టర్లు పంపినట్లు పేర్కొంది. కాగా తక్షణమే స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కేంద్ర వాటా నిధులు పంపాలంటే ఇది వరకు ఖర్చు చేసిన నిధుల వివరాలు, వాటిని యూటిలైజేషన్ సర్టిఫికేట్, వరద నష్ట వివరాలను నిర్దిష్ట ఫార్మాట్లో పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సో చూసారు కదండి, 2024-25 సంబంధించి మేము కేంద్ర ఫండ్ పంపించాము. సో దాదాపు 1345 కోట్లు పంపించాము. అది మీరు ఫస్ట్ ఎట్లా వాడారు, ఏంటి, ఎందుకు వాడారు, ఎక్కడ వాడారు అని చెప్తే, మాకు లెక్కలు చెప్తే ఖచ్చితంగా మీకు సహాయం చేస్తామని కూడా మనకు తెలుస్తూ ఉంది. 2023లో గాను మొదటి విడత భాగంలో 188 కోట్లు, 2023-24 ఆర్థిక సంవత్సరం గాను 198 కోట్లు 2 పర్యాయాలు విడుదల చేసినట్లు వివరించింది. అయితే 2020-24 గాను కేంద్ర వాటా 208 కోట్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి విజ్ఞప్తి రాలేదని లేఖలో ప్రస్తావించింది. దీంతో పాటు గత నిధులు వినియోగానికి సంబంధించి యూటిలైజేషన్ క్రెడిట్ వివరాలు నిర్దిష్ట ఫార్మాట్లో అందలేదని పేర్కొంది. అందువలనే ఈ డేటాను సత్వరమే కేంద్ర హోంశాఖ అందించాలని, అలాగే రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు రోజువారీ పరిస్థితులు నివేదిక క్రమ పద్ధతిలో కేంద్ర హోంశాఖకు అందజేయాలని SEOCకి ఆదేశాలు ఇవ్వాలని సిఎస్కి సూచించింది. మంచిగా అయిందా రేవంత్ రెడ్డి? ఇప్పుడు మంచిగా అయిందా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా గట్టి షాకు నీకు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు ఏం చెప్తావు? ఎక్కడుంది ఫండ్? ఏమైంది? 1345 కోట్లు ఎక్కడ పెట్టినావు? ఎక్కడ ఏ ఎలక్షన్లకు వాడినావు? ఎప్పుడు వాడినావు? ఇవన్నీ చెప్పాల్సిన అవసరం నీ పైన ఉంది.
ఏమంటే కేంద్రం సపోర్ట్ చేయట్లేదు, లేదంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేయట్లేదు, అటు అది చేయట్లేదు అని తప్ప నువ్వేం చేస్తున్నావు ఎవడు కూడా చెప్పట్లేదు. సో ఇప్పటికైనా చూడాల్సిన అంశం. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.